రాజకీయాలు ట్రెండ్ మారుతున్నాయా? జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీల తరహాలో వన్ మ్యాన్ షోగా తయారయ్యాయా? ఏ అంశంలోనైనా ఒక్క పేరుతో సమాధానం వస్తోందా? తెలంగాణలోనూ అదే ట్రెండ్ కొనసాగుతోందా? పార్టీలో అన్నీ తానై అన్నట్లుగా పరిస్థితి తయారయ్యిందా? వెల్ఫేర్ ఫర్ ఆల్ అంటే అందరికీ సంక్షేమమని అర్థం. ఇదే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నినాదం. ఆ పేరుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇస్తోంది. రేవంత్ సీఎం కాబట్టి అన్ని ప్రకటనల్లో ప్రధానంగా ఆయనే కనిపిస్తున్నారు. సీఎంగా వరుస శంకుస్థాపనలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మొత్తం సీఎం రేవంత్ చుట్టూ తిరుగుతున్నాయి. మిగిలిన నేతలంతా దూరంగా జరిగిపోయి కాంగ్రెస్ అంటే రేవంత్, రేవంత్ అంటే కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. దాంతో కాంగ్రెస్ పార్టీలో మిగతా నేతలంతా నామ్కే వాస్తే తయారయ్యారు. ఇప్పుడది భారత జాతీయ కాంగ్రెస్గా కాకుండా రేవంత్ కాంగ్రెస్ పార్టీగా మారిందని ప్రత్యర్థులు విమర్శిస్తున్న సందర్భం కూడా ఉంది. అయినా రేవంత్ తన దూకుడిని మాత్రం తగ్గించడం లేదు. పార్టీని వన్ మ్యాన్ షో మాదిరిగా నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థుల్లో తన స్థాయికి తగిన నాయకుడికి సమాధానం ఇస్తే పర్వాలేదు, ఎవరు ఆరోపణలు చేసినా తాను ఒంటికాలి మీద లేచి సమాధానం చెప్పేస్తున్నారు. పైగా భూతు పురాణం అందుకుంటున్నారు. పొడుస్తా, నరుకుతా నుంచి తొక్కుతా వరకు అన్ని పదాలు ఆయన నోట వచ్చేస్తున్నాయి. 3 నెలల పాలనలో జరిగిందేమిటన్నది $1 మిలియన్ ప్రశ్నే అవుతుంది. ఎందుకంటే పాలనలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అవుతోంది. కాంగ్రెస్ నేతలు ప్రత్యర్థులపై ఎదురుదాడులు చేయటం మినహా ప్రజలకు ఒరిగించిందేమీ లేదనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం వస్తే ప్రజలకు కోటి ఆశలుంటాయి. అన్నీ నెరవేరాలనుకుంటారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించామన్న సంతోషంలో జనం కాంగ్రెస్ పై గంపెడాశలు పెట్టుకున్నారు. తమ ఆకాంక్షలు వీలైనంత వేగంగా నెరవేర్చాలనుకున్నారు. కాంగ్రెస్ మాత్రం తొందరపడుతున్నట్లుగా అనిపించడం లేదు. ఉచిత పథకాలు మినహా అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ చేసిన తప్పులను సరిదిద్దుతున్నట్లుగా ప్రచారం చేసుకోవటం మినహా వాస్తవంగా ఆ పని జరగటం లేదు. ఈ 10 ఏళ్లలో పోగొట్టుకున్న దానికి ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశిస్తున్నదంతా చెయ్యాలి. తక్షణమే సర్వీస్ కమిషన్ పరీక్షలన్నీ నిర్వహించి ఆ వెంటనే నియామకాలు చేసి ఉంటే బావుండేది. సర్వీస్ కమిషన్ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తున్నారే తప్ప నియామకాలు ఎప్పటికి జరుగుతాయో చెప్పే పరిస్థితి లేదు. పంటలకు సాగు నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపించలేదు. మార్చిలోనే గోదావరి ఎండిపోవటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందన్న అనుమానమూ కలుగుతోంది. నగరాల్లో తాగునీటి సమస్య వస్తోంది. ఈసారి హైదరాబాద్ నగరంలో భారీగా తాగునీటి ఎద్దడి ఖాయమని భావిస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి బయటపడేసే కార్యాచరణను ఇంతవరకు ప్రకటించలేదు. ఇక నిత్యావసరాల ధరలు నియంత్రణలో లేకపోవడంతో వేతన జీవులు డబ్బులు చాలక అల్లాడిపోతున్నారు. ధరలను నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు లేవు. వన్ మ్యాన్ షో నడిపించటమే రేవంత్ ధ్యేయమని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, రాజనరసింహ లాంటి నేతలున్నప్పటికీ వారెవ్వరూ రేవంత్కు సరితూగటం లేదు. పోనీ రేవంత్ ప్రజల కోసం ఏమైనా చేస్తున్నారంటే లేదనే చెప్పాలి. ఏదో జరిగిపోతోందంతే.